వైఎస్ఆర్ సిపి ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి సమావేశానికి కారణం ఏమంటే, బడుగు బలహీన వర్గాల దేవుడు, మనందరి దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మన జిల్లాలో 2 ఎమ్మెల్యేలు అయినారు. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇస్తే మేము ఎమ్మెల్యేలు అయినామని. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీలకు 2 స్థానాలు కేటాయించడం వల్ల వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు. ఎస్సీల తరపున ఎమ్మెల్యేలై ఈరోజు జిల్లాలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా, ఎస్సీ ఎస్టీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఎందుకు ఇలా ఉంటున్నారు? వీళ్ళు ఒకప్పుడు కుల సంఘాల నాయకులుగా ప్రజల్లో పోరాటాలు చేశారు. ఆ రోజు సింహాల్లో ఉన్న వాళ్ళు ఈరోజు పిల్లులు ఎందుకైనారు? ఆ రోజు సింహాల్లో ధర్నాలు చేసిన వాళ్ళు ఈరోజు పిల్లులు ఎందుకైనారు? ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు? ఎస్సీ ఎస్టీ సమస్య మీద మాట్లాడితే మీ ఎమ్మెల్యే పదవి పోతుందా? ఎస్సీ ఎస్టీలో మీరు మాట్లాడకపోతే ఎస్సీ ఎస్టీలో మీరు చులకనవుతున్నారు. అది మీరు గ్రహించాల. ఆ పొరపాటు మీరు చేస్తున్న పొరపాటు మేము చెప్తే మా మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ ఊర్లో తిరగలుగుతారా? మీరు ఈ ఊర్లో మేము తలుచుకుంటే ఈ ఊర్లో మీరు తిరుగుతారా అని సాటి ఎస్సీ ఎస్టీ సోదరులను మీరు బెదిరిస్తున్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యంలో దాడులు గురైనటువంటి ఒక ఎస్సీ ఎస్టీ మహిళల తరపున వాళ్ళకి న్యాయం చేయమని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేస్తుంటే, వాళ్ళకి రక్షణ కల్పించేది పోయి, మాకు సపోర్ట్ చేసేది పోయి, దళిత మహిళకు ఈరోజు 9వ తరగతి చదివే అమ్మాయి, స్కూల్కి వెళ్ళి చదువుకునే అమ్మాయి ఒక తల్లి అయింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమిటి? ఆ అమ్మాయి భవిష్యత్తు ముందు తరగతి ఆమె భవిష్యత్తు ఏమిటి? ఆమె భరోసా ఇచ్చే వాళ్ళు ఎవరు? మీది కాదు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి మీరు వడ్డిచ్చే స్థాయిలో మీరున్నారు, ఆదుకునే స్థాయిలో మీరున్నారు. కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము గొడవ పడుతున్నది దానికే. మిమ్మల్ని వ్యక్తిగతంగా కించపరచడానికో మీ మీద దాడులు చేయడానికో కాదు మేము వచ్చింది. దళిత మహిళకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. మన జాతి బిడ్డ కదా, గిరిజన బిడ్డ కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు ఓదార్చే బాధ్యత మీకు లేదా? ఎస్సీ ఎస్టీలతో ఓట్లు వేపించుకున్నారు కదా, ఎస్సీ ఎస్టీ సమస్యల మీద గతంలో పోరాటాలు చేసినారు కదా. ఈరోజు వాళ్ళ మీద ప్రేమ ఏమైంది? ఆ ప్రేమను ఎవరు అడ్డుకుంటున్నారు? మీ మనసులో చేయాలన్నా మిమ్మల్ని అడ్డుకుంటారనేది ఎవరు? అగ్రవర్ణాలకు మీరు దాసోహమైనారా? కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల మీద దాడులు జరుగుతున్నా నోరు మెదటువంటి ఎవరైనా కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎస్సీ ఎస్టీ పోరాటంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ మౌనాన్ని ఎన్నుకున్న అర్థం ఏమిటి? కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి, బిడ్డను జన్మించింది అమ్మాయిని కనీసం ఇప్పటి వరకు 6 నెలలు, దాదాపు 5-6 నెలలు అవుతుంది, ఒక్కరైనా పరామర్శించారా? ఎంఎస్ రాజు గారు అయితేనేమి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు మహిళ, ఆమె కానీ ఎవరన్నా వెళ్ళి అమ్మాయికి ధైర్యం చెప్పారా? పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా? సింగనమల్లో అయితే ఎవరు ఎమ్మెల్యే కూడా తెలియదు. ఆ రోజు 2-man కమిటీ ఎమ్మెల్యేనా, లేకపోతే శ్రావణి శ్రీ గారు ఎమ్మెల్యేనా? ఎవరు ఎమ్మెల్యేనా కూడా అర్థం కావాలని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. ఒక ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి, సింగనమల్లో ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆమెను ప్రతి పనికి అడ్డుకు తగులుతున్నారు ఈ 2-man కమిటీ అగ్రవర్ణ వాళ్ళు. ఈరోజు ఆమె బాధపడుతుంది, వాళ్ళ పార్టీలో బయట చెప్పుకోలేకపోతున్నారు. ఆమెకు సపోర్ట్గా మీరెందుకు మాట్లాడరు? కేవలం ఒక వ్యక్తి గురించి, ఒక అమ్మాయి గురించి న్యాయం చేయమంటే నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు తిరగలుగుతారా? చరిత్రలో మీరు ఉంటారా? మేము తలుచుకుంటే మీరు ఉండరు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. చర్యకు ప్రతిచర్య అంటే ఏమి? ఎవరన్నా మన హక్కులకు భంగం కలిగిస్తే అటువంటి చర్యలు చేపడితే వాళ్ళకి ప్రతిచర్యగా మన మనం కాపాడడానికి ప్రతిచర్య చేయాలి. అంటే చర్యకు ప్రతిచర్య అంటే ఏమి? ఈ రక్త చరిత్ర సినిమాలో మాదిరి నరుక్కోవడమా చర్యకు ప్రతిచర్య అంటే? మనం అంతా ఎస్సీ ఎస్టీ సోదరులు కాదా? మనం ఎవరి కోసం పోరాడుతున్నాం? మన జాతి కోసం పోరాడుతున్నాం. మన జాతి ఆడబిడ్డల రక్షణ కోసం పోరాడుతున్నాం. ఈ రక్షణలో మీరు కూడా తోడుగా రావాల్సింది పోయి, ఒక వ్యక్తి నిన్న ప్రశ్నించారని చెప్పి సాగే చంద్రశేఖర్ ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద మీరు రివర్స్లో దాడులు చేస్తాం, జిల్లాలో తిరగనివ్వం అని బెదిరిస్తారా? ఆయన చేసిన పాపం ఏమైంది? ఎస్సీ అమ్మాయికి న్యాయం చేయమని కోరడం తప్ప, ఒక ఎస్టీ అమ్మాయి తన్మయి హత్య గావించబడింది, ఆ అమ్మాయికి న్యాయం చేయమని అడగడం తప్ప? అంటే ప్రశ్నిస్తే ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా? మీరు చెప్పండి, ఎక్కడ రమ్మంటే వస్తాం.
ఈ ఊర్లోనే తిరుగుతాం. ఇది మేము పుట్టిన ఊరు, ఇది ఈ ఊరు ఇన్స్పెక్ట్ మేము ఎక్కడికి పోయలేదు. ప్రతి ఒక్క హక్కుల కోసం పోరాడతాం. నా పేరు గుజ్జల శివయ్య, ఎస్టీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సూపర్ 6 అనే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దలు ఏదైతే ఎక్కిందో, ఈ సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి ఓన్లీ కక్ష సాధింపులు మాత్రమే 15 నెలలు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ పరిపాలన 15 నెలల్లోనే జనాల్లో తిరుగుబాటు వచ్చింది. మీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలపైన మీరు గవర్నమెంట్ పరిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు, కానీ ఇలా కక్ష సాధింపుల పరిపాలన చేస్తే జనాలు ఇప్పటికే తిరస్కరించారు. మిమ్మల్ని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మేమందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అనంతపురం ఉమ్మడి జిల్లాలో మరి దళిత బాలికైన మరి సత్యసాయి జిల్లా రామగిరి మండలం 7 గుర్రాలపల్లిలో జరిగిన సంఘటన. ఎందుకంటే 9వ తరగతి చదువుతున్న దళిత మైనర్ అమ్మాయి పైన 14 మంది యువకులు సామూహిక అత్యాచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండించడం జరగలేదు ఈ ప్రభుత్వం. దాని మీద రక్షణ కూడా కల్పించలేదు. వీటన్నింటికి కూడా ఎస్టీసీఎల్ తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అనంతపురం పట్టణంలో ఎరుకల తన్మయి అనే అమ్మాయికి కూడా హత్యాయత్నం చేయడంతో, ఘోరంగా హత్యాయత్నం చేయడంలో కూడా జరగడం జరిగింది. వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా అది సాకుగా చూపుతున్నారు అంతే తప్ప ఏది ఇది చేయలేదు. వీటి మీద తక్షణం గవర్నమెంట్ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను వెంటనే రిమాండ్కు తరలించాలా. అదేవిధంగా బాధితులకు రావాల్సిన ఎస్టికేషియా కూడా చెల్లించాలా. అదేవిధంగా మొన్న వచ్చిన మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గిరిజనులకు రావాల్సిన, ఎస్సీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. అదేవిధంగా మాకు కావాల్సిన సబ్సిడీ నిధులు కూడా మాకే ఖర్చు పెట్టడం లేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు ఓట్లు వేసుకున్నప్పుడు గిరిజనులు ఎస్సీల ఓట్లతో వాళ్ళు గద్దెనెక్కి వాళ్ళు ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతేకాకుండా గిరిజనుల మానబాణాలు కూడా రక్షణ కరువైంది.